వనపర్తి జిల్లా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని, కాబట్టి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కోసం నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని ఎకో పార్క్ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని స్వయంగా శ్రమదానం చేసి పార్క్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కీమ్య నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తట్టలు పట్టుకొని చెత్తను పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ సీతారాం, సిపిఓ హరికృష్ణ, డివైఎస్ఓ సుధీర్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజుల పాటుగా స్వచ్ఛదనం పచ్చదనం మీద మన దృష్టి ఉంటుంది. మొదటి వారంలో మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాలు పెద్ద విధానంగా చేస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో మన వనపర్తి పట్టణంలో కొన్ని చోట్ల చాలా ఏళ్ల తరబడి చెత్త పేరుకొని ఉండిపోయింది. వాటినన్నిటి కూడా ఒకటి క్లీన్ చేయాలని చెప్పి మన ఏసీఎల్బీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వాటిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. అదే విధానంగా ఈరోజు ఫారెస్ట్ పార్క్ దగ్గర, ఈకో పార్క్ దగ్గర, వేసైడ్ మార్కెట్కి సంబంధించిన చెత్త అంతా కూడా మన పెద్ద రోడ్ దగ్గర ఉన్నది క్లీన్ చేయడం జరిగింది. ఈ శ్రమదానం కార్యక్రమంలో మా జిల్లా అధికారులు చాలామంది, మన శానిటేషన్ సిబ్బంది, మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, మిగతా కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రణాళికకి సంబంధించి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము, మీరు కూడా భాగస్వాములై దీంట్లో పాల్గొనండి. మన పట్టణం, గ్రామం స్వచ్ఛంగా పచ్చంగా ఉంటే మనకు కూడా ఆరోగ్యానికి మంచిది, మన సొసైటీకి కూడా చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వాములై ఈ ప్రణాళికని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.